వెల్కమ్ టు హనీ టీవీ. కాకినాడ జిల్లాలో హై టెన్షన్ నెలకొనడానికి అసలు కారణం ఏంటి? కాకినాడ జిల్లాలో తుని స్పెషల్‌గా ఎందుకు ఇప్పుడు అంత ప్రాచుర్యం పొందుతుంది? అసలు తునిలో ఏం జరుగుతుంది? అయితే కొన్ని రోజుల నుంచి కూడా దాదాపుగా ఇది మూడోసారి అనుకోవచ్చు. ఏదైతే కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్నటువంటి ఏదైతే వైస్ చైర్మన్ పదవి కోసం హోరాహోరీ దాదాపుగా ఘర్షణ వాతావరణం, అలాగే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 144 సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అయితే తునిలో ఎందుకు అంత వైరల్ అవుతుందంటే బికాస్ 2 పార్టీ నేతలు అది కూడా ఎక్స్ మినిస్టర్‌గా ఉన్నటువంటి రాజా, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి యనమల. ఇద్దరు కూడా హేమహేమిల సారథ్యంలో ఇప్పుడు వైస్ చైర్మన్ పదవి కోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ ఘర్షణ వాతావరణమే ఇప్పుడు హై టెన్షన్‌గా మారుతుంది. అయితే ఎందుకింత ఘర్షణ జరుగుతుంది? ఎక్కడైనా సాఫీగా ఎన్నికలు జరిగిపోతాయి కదా! కానీ ఇప్పుడున్న తునిలో అలాంటి ఘర్షణ వాతావరణానికి కారణం ఏంటి? బికాస్ ద రీజన్ ఈస్ వైసీపీకి దాదాపుగా 18 మంది ఇప్పటికే మెంబర్స్ ఉన్నారు. కానీ టీడీపీ అది కూడా కూటమి ప్రభుత్వంగా సాగుతున్నప్పుడు ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఆల్రెడీ 10 మంది దాదాపుగా ఎవరైతే 28 మంది మెంబర్స్ ఉన్నారో టీడీపీ వాళ్ళు ఒక 10 మెంబర్స్ తీసుకుంటే ఇప్పుడు వచ్చే వైస్ చైర్మన్ పదవికి ఈజీ అయిపోతుందని అనుకున్నారు. కాకపోతే ఇక్కడే బ్రేక్ పడింది. ఇప్పుడు ప్రజెంట్ 18 మంది వైసీపీకి ఉంటే 10 మంది టీడీపీ నాయకులకు ఉన్నారు. కానీ న్యూట్రల్ అన్నా చేయాలి, లేకపోతే ఒక మెంబర్ని ఎక్కువైనా మన సైడ్కి లాక్కోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఆ తరహా రాజకీయమే ఇప్పుడు ఆల్రెడీ 1-2 సార్లు కూడా అది పెండింగ్ పడింది. అయితే ఈరోజు జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ. కానీ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ వాళ్ళ ప్రణాళిక ఎలా ఉందంటే 18 మంది వైసీపీ నాయకులకు ఉన్నారు. 10 మంది ఆల్రెడీ టీడీపీలోకి తీసుకొచ్చారో, జంప్ అయ్యారో, వాళ్ళ ఇష్ట ప్రకారం వచ్చారనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఒక 4 మెంబర్స్ని తీసుకొని వస్తే 14 మంది వచ్చేసి టీడీపీకి ఉంటారు, మిగతా 14 మంది వచ్చేసి వైసీపీకి ఉంటారు. సో 14 అయిపోతుంది. టీడీపీ ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే ఓట్ కోటాలోకి పోతుంది. సో ఎమ్మెల్యే ఓట్ ఎవరికైతే వేస్తారో ఆబ్వియస్లీ ప్రజెంట్ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి వైసీపీకి గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఒక్క సీట్ తేడాతో వైసీపీ ఓడిపోతుంది. సో వీళ్ళ ప్లాన్ అంతా కూడా అదే. అయితే ఇప్పటికే రాజా ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మెంబర్స్ టీడీపీ మెంబర్స్ ఉన్నారో, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ప్రజెంట్ ఎవరైతే 10 మంది ఉన్నారో ఈ 10 మంది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వైస్ చైర్మన్ కార్యాలయానికి వెళ్ళటం, అక్కడ ఆల్రెడీ చుట్టుముట్టడం జరిగింది. ఎందుకు చుట్టుముట్టారు? బికాస్ వైసీపీ నాయకులు 10 మంది కూడా లోపలే ఉన్నారు ఇప్పటికీ కూడా. సో ఒక దిగ్బంధమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ బయటకు మాత్రం ప్రజాస్వామ్యం అది ఇది అంటూ కూడా ఇరు వర్గాల నాయకులు ఎవరిని తప్పుపట్టడానికి లేదు. బికాస్ ఓటేసిన తర్వాత ఇప్పుడు మన చేతిలో లేని ఓటు కాబట్టి మనం చూసి నోరెళ్ళ పెట్టాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే. సో చూద్దాం, వైసీపీ కానీ టీడీపీ ఏదైతే అలియాస్ కూటమి ప్రభుత్వం ఉందో ఎవ్వరూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ కూడా ఎంతటికైనా రెడీ అంటూ కూడా రాజా గారు అన్నారు. అలాగే యనమల కూడా అదే మాట చెప్తున్నారు. ఏదైనా కానీ టీడీపీ సీట్ని కైవసం చేసుకొని తీరుతుంది అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఆల్రెడీ మాకు 18 మంది ఉన్నారు కదా, మేము ఎట్టి పరిస్థితిలోని ఎంతకైనా తెగించైనా మేము ఏ మెంబర్ని కోల్పోము, మాదే వైస్ చైర్మన్ పదవి అంటూ కూడా వైసీపీ ధీమా వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం ఇరు వర్గాల మధ్యన ఆల్రెడీ కొట్లాట్లు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు 140 సెక్షన్ వరకు తీసుకొచ్చారు. అయితే గతంలో కూడా ఒకసారి అలాగే జరిగింది, రెండోసారి అలాగే జరిగింది. అయితే మూడోసారి కూడా ఎన్నికలు ఇలాగే వాయిదా పడతాయా, లేకపోతే ముందుకెళ్తూ ఎవరి సీట్ చేజెక్కించుకుంటారో, లేకపోతే క్యాన్సిల్ అయితే ఏం చేయాలనే అంతర్మాదంలో కూడా ఉన్నారు. సో చూద్దాం ఎవరు వైస్ చైర్మన్ పదవిని చేజెక్కించుకుంటారో. సో అది పరిస్థితి ప్రస్తుతం కాకినాడ జిల్లాలో తునిలో జరుగుతున్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. నేను మీ నవీన్, బాయ్.